అవుతా ఉన్నాం. చాలా మంచి ఉజ్జీవకరమైనటువంటి ప్రసంగాన్ని అయ్యగారు తెలియజేశారు. సో చాలా సంతోషం. మరి ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని మనము ముందుండి నడిపిస్తూ ఉంటున్నాం. ఇరువురు నరేష్, రవలి లేచి నిలబడవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నాం. ఎదురెదురుగా నిలబడండి. కొంచెం ముందుకు రండి, కొద్దిగా ముందుకు రండి. ఎదురెదురుగా నిలబడండి. మంచిదండి. దయచేసి ఎవ్వరు కూడా అయ్యగారు టైం అవుతుంది అయ్యగారు అని ఎవ్వరు కూడా అనకండి. ఎందుకంటే నేను తొందరగా ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే అంత లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మాకంటే మీకంటే ఎక్కువగా మాకే తొందరగా ఉంది, తొందరగా ముగించాలని. ఓకేనా? ఎవరు మాట్లాడకండి. సో సహకరించవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇరువురు నరేష్ అదేవిధంగా రవలి వీరిద్దరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉంటున్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు అట్లు జతపరచబడకూడదని ఎవరైనా తగిన హేతువు ఇక్కడ ఉన్నటువంటి వారు చూపగలిగితే ఇప్పుడే చూపవలెను. ఇక మీదట ఎప్పటికీ వారు మౌనంగా ఉండవలెను. అర్థమైందా అండి? అర్థమైందా? మీ అందరికి ఇష్టమేనా ఈ పెళ్లి అని అడుగుతున్నారు. ఇష్టమేనా? ఇష్టమే అన్న వాళ్ళు చెయ్యి పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం. ఇష్టమే అన్న వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టండి. ఓకే, మీరిరువురు నరేష్, రవలి దేవుని మాట ప్రకారము కాక మరి ఒక విధంగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరని వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బావుగా రూఢిగా తెలుసుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములు బయలుపరచు భయంకరమైనటువంటి విమర్శ దినమందు మీ ఇద్దరు ప్రత్యుత్తరం ఇయ్యవలెను. కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీలో మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉంటే ఇప్పుడే చెప్పవలెను. లేని ఎడల ఇక ఎప్పటికీ మౌనంగా ఉండవలెను. కాబట్టి నరేష్, ఇష్టమైన ఈ వివాహం? ఇష్టమే అని తన ఇష్టాన్ని వారు ఒప్పుకొని ఉంటున్నారు. రవలి, నీకు ఈ వివాహం ఇష్టమేనా? ఇష్టమే అని రవలి కూడా వారు తన యొక్క ఇష్టాన్ని తెలియజేసి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, నరేష్ దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరునొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందును అని వారు సమాధానం ఇచ్చారు. రవలి దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయన్ను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరునొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకే భార్య ఉందును. మంచిదండి, ఉందును అని వారు సమాధానం ఇచ్చి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఇరువురి తల్లిదండ్రులు, రవలి తల్లిదండ్రులు అదేవిధంగా నరేష్ తల్లిదండ్రులు వారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. త్వరగా రావాలండి. తల్లిదండ్రులు రండమ్మా, త్వరగా రావాలి. ఇరువురు తల్లిదండ్రులు రావాలమ్మా. ఇరువురు తల్లిదండ్రులు స్టేజ్ మీదకి రావాలి. పైకి రండి.
అదేవిధంగా సారయ్య ఎలిషా గారు. అమ్మా అటే ఉందా? ఇక్కడ వివాహం చేసేది నేను. దయచేసి కెమెరా వాళ్ళు పెళ్లి చేయకండి. మీరు ఎట్లుంటే అట్లా ఫోటోలు తీసుకోండి ప్లీజ్, అర్థం చేసుకోండి. ఓకే, ఎలిషా అదేవిధంగా సారయ్య గారు, మీ కుమార్తెను నరేష్కు ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. ఓకే అండి.